ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి అనుకూలంగా కాకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్స్ నడవాలి, నడిపించాలని డిమాండ్ నడుస్తుంది. మనతో పాటు డైరెక్టర్ రఫీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు ఓట్ చోరీ అనేదాన్ని ఎలా చూడాలి సార్? యాక్చువల్లీ ఏంటంటే ఒక దొంగతనం బయటపడ్డది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఎంప్లాయీ కరప్షన్ చేస్తున్నట్టు బయటపడితే పేపర్లో వస్తుంది, సస్పెండ్ కూడా అవుతారు, ఆయన మీద ఎంక్వైరీ కూడా అవుతుంది. ఓకే, ఒక పిల్లగాడు ఎగ్జామ్ రాస్తే ఆడు తప్పించుకునే వరకు ఓకే, కానీ దొరికితే డిబార్ చేస్తారు. మరి ఇక్కడ ఒక డిఎస్పి లాంటి ఒక హోదా కలిగిన డీజీ లాంటోడే ఒక దొంగతనానికి పాటుపడ్డాడని బయటపడ్డప్పుడు అతని మీద ఎవరు ఎంక్వైరీ చేయాలి? అతనే ఒక పెద్ద అది ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే అంత కెపాసిటీ ఏది ఈసీ అంటే. ఇప్పుడు ఈసీ కంటే పెద్ద ఎవడున్నాడు? లేడు. కాబట్టి ఏంటంటే అప్పట్లో ఇది ఫామ్ చేసేటప్పుడు కూడా ఈసీ ఇట్లా చేస్తుందని ఊహించి కూడా ఉండరు. అంత దారుణంగా అయిపోయింది దేశ పరిస్థితి. అయితే ఇప్పుడు నాకు తోచిన ఐడియా ఏంటంటే, ఎప్పుడైతే మనకు తేలిపోయిందో రాహుల్ గాంధీ ఒక నియోజకవర్గంలో ప్రూఫ్స్తో పాటు చూపించిండో అది మీరు ప్రూవ్ చేసుకోండి. ఇట్లా అన్ని నియోజకవర్గాలు కూడా మీరు ప్రూవ్ చేయండి. అది ప్రూవ్ చేసే వరకు అసలు ఈ పాలన ఏదైతే నడుస్తుందో గవర్నమెంట్ని దాన్ని అబాలిష్ చేసేసేయాలి. ఎందుకంటే క్లియర్గా లేదు. మనం పౌరులుగా మనం ఓట్లు వేసినాం, అరే మనం మన మెజారిటీతోని వచ్చిన ప్రభుత్వం అని భ్రమలా ఉన్నాం. ఇప్పుడు ఆ భ్రమ బయటపడిపోయింది. బయటపడ్డప్పుడు ఇప్పుడు ఈసీ మీద ఎంక్వైరీ ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని ఒక 10 మంది జడ్జీల బెంచ్తోని ఈసీ మీద ఎంక్వైరీ చేయాలి. ఈ పాయింట్ రాహుల్ గాంధీ కూడా చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసే ఉన్నది, కానీ ఎంతైతే స్పందన రావాలనో ఎందుకు వస్తలేదు నాకు అర్థమైతే లేదు. అందరూ కూడా ఒక మొద్దు నిద్రలు ఉన్నారు దేశంలో. ఏమైపోయిందో తెలియదు, కానీ ఈ పార్టీకి శ్రీలంక లెక్క అల్ల కొల్లోలం అయిపోవాలి. ఒకడు దొంగ అని తేలినాక కూడా కుర్చీ మీద అట్లనే ఉన్నాడు. ఆ ఈసీ కూడా సమాధానం అట్లనే ఇస్తుంది. అంటే దీనికంటే దౌర్భాగ్యం, దీనికంటే దురదృష్టకరం ఏమున్నది దేశంలో? మన ప్రగతి, మన అభివృద్ధి మనం కావాలన్నప్పుడు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం లేనప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా సహాయ నిరాకరణ చేయాలి. తెలంగాణ మూమెంట్లో ఎట్లయితే అందరు బయటకు వచ్చిండ్రో ఇప్పుడు సమాజంలో పౌరులు కూడా మొత్తం ముక్తకంఠంతో బయటకు వచ్చి ఈసీని అబాలిష్ చేసేసి గవర్నమెంట్ని ఆపేసి ప్రెసిడెంట్ రూల్ తెచ్చి ఇది తేలినాకనే మళ్ళీ పాలన జరగాలి. ఒకవేళ ఈసీ ప్రూవ్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ మొత్తం నియోజకవర్గాలల్లో చచ్చిపోయిన ఓట్ల ఎక్స్ట్రా ఓట్ల అన్నీ కూడా ప్రక్షాళన చేసినాక మళ్ళీ కొత్త ఎలక్షన్స్ వచ్చినాకనే మళ్ళీ పాలన సాగాలి. ఈ దిశలో రాహుల్ గాంధీ కూడా వాయిస్ తీసుకోవాలి దేశంలో. తర్వాత కాంగ్రెస్ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు దీనికి స్పందించి ఇది ఒక ఘోరమైనది, దేశంలో ఇంత దుర్మార్గమైనది ఎన్నడూ కూడా బయటపడలే. ఈసీఏ ఇట్లా చేస్తుందంటే ఇంకా ఏముంటుంది ఇంకా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఓట్ నీట్ గ్యారెంటీ లేదో ప్రోగ్రాం పెడితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, దీని మీద ఎందుకు స్పందిస్తలేరని. పనులు బంద్ చేసుకొని వచ్చి ఒక పౌరునిగా స్పందించి పోతున్నాను నేను. థ్యాంక్ యూ. బీహార్ అఫిషియల్ ఎలక్షన్ వెబ్సైట్లో బీహార్ ఓటు లిస్టే తీసేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? నేను అనేది అదే కదా. ఇప్పుడు అక్కడ పోలీసే దొంగతనం చేస్తుండని చెప్పిన, ఇప్పుడు బీహార్ అన్నీ ఆపేసేయాలి. అసలు దేశంలో ఎలక్షన్సే వద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మీరు ప్రక్షాళన చేయలేరు. ఇప్పుడు ఇది ఆపుడు చేసుడు, దొంగ దొరికినాక దాన్ని తప్పించుకునే వేషాలు ఎన్నో ఉంటాయి. అదంతా అవకాశమే వద్దు. అసలు పౌరులందరూ రోడ్ల మీదకి వచ్చేసేయాలి. ఊరు ర్యాలీలు జరగాలి. బీహార్ లేదు, తెలంగాణ లేదు, ఏం లేదు, అన్ని గవర్నమెంట్లు ఆపేసేయాలి. అప్పుడు వాళ్ళు అనొచ్చు, మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, మరి ఆడ కూడా దొంగోట్లు ఉండేనా అంటే ఇది కూడా వద్దు, అన్నిటిని అబాలిష్ చేసేయండి, దేశం మొత్తం నల్లిఫై చేసేయండి. మొత్తం ప్రక్షాళన అయినాక ప్రెసిడెంట్ రూల్ పెట్టి మళ్ళీ కొత్త ఎలక్షన్లు కొత్త విధానంగా చేసి ముందుకు పోవాలి.